రమణ మహర్షి 20వ శతాబ్దం మొదటి అంతర్భాగంలో బోధించిన దక్షిణ భారతదేశం నుండి అంతర్జాతీయ ఖ్యాతి పొందిన గురువు. అతను 1879లో తమిళనాడులోని మదురై సమీపంలో జన్మించాడు. అతని తండ్రి రైతు. అతను 3 కొడుకులలో రెండవవాడు. కుటుంబం మతపరమైనది. అతని కుటుంబ చరిత్రలో ఒక అసాధారణ అంశం ఏమిటంటే, కుటుంబ సభ్యులచే ఆహారం నిరాకరించబడిన ఒక సంచరిస్తున్న సన్యాసి కుటుంబంపై పెట్టిన శాపం. ప్రతి తరంలో కుటుంబంలో ఒక బిడ్డ మతపరమైన జీవితాన్ని గడపడానికి ప్రపంచాన్ని త్యజించాలని సన్యాసి ఆదేశించాడు. రమణ చాలా వరకు పాఠశాలలో ఆసక్తిని కలిగి ఉన్నాడు మరియు పని సమయంలో దూరంగా ఉండేవాడు. అతను ఆత్మ పరిశీలన మరియు స్వీయ విశ్లేషణ వైపు గుర్తించదగిన వంపుని కలిగి ఉన్నాడు. అతను గుర్తింపు గురించి ప్రాథమిక ప్రశ్నలను అడిగేవాడు. ఉదాహరణకు, నేను ఎవరు? అతను ఎల్లప్పుడూ తన సొంత గుర్తింపు మరియు మూలాల రహస్యాన్ని సమాధానాన్ని వెతకడానికి ప్రయత్నిస్తున్నాడు. రమణ వ్యక్తిత్వంలోని ఒక విచిత్రమైన అంశం ఏమిటంటే, అతను హాయిగా నిద్రపోయే సామర్థ్యం కలవాడు. అతను నిద్రలో ఉన్నప్పుడు కొట్టబడవచ్చు లేదా ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి తీసుకెళ్లవచ్చు మరియు మేల్కొనవచ్చు. రామాయణంలోని ఒక వ్యక్తి నెలల తరబడి గాఢంగా నిద్రపోయిన తర్వాత అతన్ని కొన్నిసార్లు సరదాగా కుంభకర్ణ అని పిలిచేవారు. 1896 వేసవిలో రమణ స్పృహలో మార్పు చెందాడు. అది అతనిపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. అతను తన మరణం అని అతను అర్థం చేసుకున్నాడు మరియు తర్వాత జీవితంలోకి తిరిగి వచ్చాడు. ఈ అంతర్దృష్టితో పాటుగా అరుణాచల అనే పదం పట్ల ఆకర్షితుడయ్యాడు. ఇది లోతైన గౌరవం యొక్క అనుబంధాలను కలిగి ఉంది మరియు అతని విరి ఈ ప్రత్యేకమైన ధ్వనితో ముడిపడి ఉంది. 16 ఏళ్ల వయసులో అరుణాచల అనే ప్రదేశం నిజంగా ఉందని రమణ విన్నాడు మరియు ఇది అతని గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. రమణ హైస్కూల్ ముగింపు దశకు చేరుకున్నప్పుడు అతనిని విద్యార్థిగా ఉండడానికి తగని వ్యక్తిగా అభివర్ణించే నిర్లక్ష్యపు విమర్శ అతనిని పాఠశాల వదిలేయాలనే తుది నిర్ణయం తీసుకునేలా చేసింది. అతను ప్రసిద్ధి తమిళ సాధువులపై ఒక పుస్తకాన్ని చదువుతున్నాడు మరియు ఇంటిని విడిచిపెట్టి మతపరమైన అన్వేషకుడి జీవితాన్ని గడపాలని నిర్ణయించుకున్నాడు. సహజంగానే అతను తన మతపరమైన ఆలోచనలన్నింటికీ కేంద్ర బిందువుగా ఉన్న అరుణాచలానికి వెళ్లాలని అనుకున్నాడు. అతనికి 17 ఏళ్ల వయసు ఉన్నప్పుడు రమణ అరుణాచలానికి బయలుదేరాడు. అతను నేరుగా ఆలయం వద్ద ఉన్న మధ్య మందిరానికి వెళ్లి శివ చిహ్నాన్ని సంబోధించి దేవుడి పిలుపుకు ప్రతిస్పందనగా తాను స్వరం విడిచిపెట్టి అరుణాచలానికి వచ్చానని పేర్కొన్నాడు. రమణ చాలా సంవత్సరాలు దేవాలయాలు మరియు గుహలల్లో ధ్యానం చేస్తూ ఆధ్యాత్మిక శుద్ధీకరణ కొనసాగించి మౌనం మరియు అనుబంధం లేని క్రమశిక్షణను కొనసాగించారు. తొలుత అరుణాచలేశ్వర ఆలయంలోని స్తంభాల హాలులో ధ్యానం చేసిన ఆయన చిన్నారులు తనపై రాళ్లు రూవడం, ఆటపాటలు చేయడంతో కలవరపడ్డాడు. అతను పెద్ద ఆలయ నేలమాలిగను తరలించబడ్డాడు. అక్కడ చిన్న వెలుతురు ఉంది. అక్కడ అతను మౌనంగా ఉండి ధ్యానంలో మునిగిపోయాడు. స్థానిక సాధువులు అతని అప్పుడప్పుడు ఆహారం ఇస్తూ అతనిని సజీవంగా ఉంచారు. గుడి నేలమాలిగలో నివసిస్తున్న యువ స్వామి గురించి ఆలయ సంరక్షకుడు వెంకటాచల్ ముదలి అనే సాధారణ వ్యక్తికి చెప్పాడు. అతడు యువకుడిని సందర్శించడానికి వెళ్ళినప్పుడు అతను లోతైన ధ్యానంలో ఉన్నాడు మరియు అతని శారీరక స్థితిని చూసి షాక్ అయ్యాడు. రమణకు పండ్లు, తొడలు మరియు కాళ్ళ నుంచి రక్తం కారుతుంది. ధ్యానంలో ఉన్న రమణను మెట్లపైకి లేపి గుడిలోని ఒక పూజ గదిలో ఉంచాడు. ఆ తర్వాత రమణ 2 సంవత్సరాల పాటు ఆ ప్రాంతంలోని గుహలు మరియు ఉద్యానవనాలలో మౌనంగా మరియు ధ్యానంతో గడిపాడు. ఈ సమయంలో గంభీరమైన ఉపాధ్యాయుడిగా అతనికి కీర్తి పెరగడం ప్రారంభమైంది మరియు ఇతర సాధువులు అతనిని సందర్శించడం ప్రారంభించారు. అతని శిష్యులు వీరిలో కొందరు నేర్చుకునే వ్యక్తులు ఆయనకు పవిత్ర పుస్తకాలను తీసుకురావడం ప్రారంభించాడు. అతను వివిధ ప్రాంతీయ భాషలలో వ్రాయబడిన దక్షిణ భారతదేశంలోని మతపరమైన సాంప్రదాయాలతో సంభాషించాడు. ప్రారంభ శిష్యులు రమణ యొక్క నేపథ్యం గురించి మరియు అతని మాతృభాష గురించి తెలుసుకోవడానికి చాలా కష్టపడ్డారు, ఎందుకంటే అతను మాట్లాడడానికి నిరాకరించాడు. సమయం గడిచే కొద్దీ అతను తన సన్యాసి దశను నిలిపివేశాడు మరియు ఆశ్రమ నేపథ్యంలో మరింత సాధారణ జీవితాన్ని గడపడం ప్రారంభించాడు. భారతదేశం మరియు విదేశాల నుండి చాలామంది వివిధ సమస్యలతో ఆయనను సందర్శించడానికి వచ్చారు. రమణకు శారీరక నొప్పితో అసాధారణ సంబంధం ఉంది. గుడి నేలమాలిగలోంచి పైకి లేపి మెట్లు ఎక్కి లైట్లోకి తీసుకెళ్లినప్పుడు అతని కాళ్ళ పరిస్థితి చూసి విపరీతమైన నొప్పి వచ్చి ఉంటుందని భావించారు. అయినా ఆయన స్పందించకపోగా మధ్యవర్తిత్వంలోనే ఉండిపోయారు. తర్వాత జీవితంలో అతను గొంతు క్యాన్సర్ యొక్క బాధాకరమైన రూపాన్ని అభివృద్ధి చేసినప్పుడు అతను నొప్పికి ఔషధాన్ని నిరాకరించాడు మరియు మళ్ళీ నిర్మలంగా ఉన్నాడు.
నొప్పి గురించి అడిగినప్పుడు అతను తన భౌతిక శరీరం నొప్పిని అనుభవిస్తున్నప్పటికీ తనకు ఎటువంటి నొప్పి కలగలేదని బదులిచ్చాడు. రమణ శిష్యులు ఒక ఆశ్రమం మరియు దేవాలయం మరియు అనేక మంది సందర్శకులకు వసతి కల్పించడానికి స్థలాన్ని నిర్మించారు. అందరూ ఒకే రకమైన ఆహారం తిన్నారు మరియు రమణ భోజన సమయంలో మిగిలిన వారితో కూర్చున్నారు మరియు ప్రత్యేక చికిత్సను ఆశించలేదు. ఆశ్రమం జంతువులకు అభయారణ్యం మరియు రమణకు ఆ మైదానంలో నివసించే ఆవులు, కోతులు, పక్షులు మరియు ఉడతల పట్ల చాలా ఇష్టం. నేను ఎవరు అనే ప్రశ్న ద్వారా ఉత్తమంగా వ్యక్తీకరించబడిన స్వీయ స్వభావంపై విచారణ పద్ధతిని రమణ కొనసాగించాడు. రమణ ఒక క్రమ పద్ధతిలో ఉపదేశించే లేదా దీక్షా సమయంలో మంత్రాలు ఇచ్చే గురువు యొక్క క్లాసిక్ అర్థంలో గురువు కాదు, నిజానికి అన్వేషకుడు. నేను ఎవరు కాకుండా మంత్రాన్ని పునరుద్రావం చేయాలనుకుంటే స్వీయ విచారణ పద్ధతిలో అతను పవిత్రమైన సంస్కృత పదాలు లేదా దేవతల పేర్లు పునరావృతం చేయకుండా నేను లేదా నేను అనే పదబంధాన్ని పునరావృతం చేయాలని సిఫారసు చేశాడు. ఇది వ్యక్తి యొక్క మనస్సును బాహ్య వస్తువు లేదా పదం కంటే తానుగా ఉండడం లేదా వారి సొంత అవగాహన యొక్క రహస్యంపై కేంద్రీకరించింది. గురువు ప్రాథమిక అవగాహనగా ప్రతి ఒక్కరిలో ఉన్నప్పటికీ ఒక ప్రశాంతుడైన ఋషి మనల్ని మరింత ప్రాథమికం లేదా ప్రాథమికం అనే అర్థంలో లోపలికి వర్ణించిన దిశలో నెట్టగలడు. రమణ ఈ దీక్షను స్పర్శ ద్వారా లేదా చూపు ద్వారా అందించగలరు. నిశ్శబ్దంగా కూర్చొని అతను అకస్మాత్తుగా తిరిగాడు. తీవ్రమైన చూపులతో ఒకదానిని సరిచేసుకుంటాడు మరియు వ్యక్తి కుడి చేతి గుండె మరియు దాని ప్రాథమిక అవగాహన యొక్క శక్తివంతమైన ప్రవాహం గురించి నేరుగా తెలుసుకుంటారు. రమణ చూపులు శక్తిని అనుబంధించిన వారు ఆ దీక్ష చాలా స్పష్టంగా మరియు స్పష్టంగా ఉందని నివేదించారు. గురువు తమ సొంత ప్రాథమిక స్పృహ తప్ప మరెవరో అని వారు మళ్ళీ తీవ్రంగా అనుమానించలేరు. గురువు యొక్క జ్ఞానోదయమైన దృక్కోణం నుండి శిష్యుడు ప్రపంచాన్ని చూసే స్థితికి గురువు శిష్యుడిని ఆకర్షించగలరని మరియు రెండింటి యొక్క అవగాహన తాత్కాలికంగా ఆధ్యాత్మికంగా కలిసిపోతుందని ఈ భాగం చూపిస్తుంది. కొన్ని సంవత్సరాల క్రితం రచయిత తనను తాను శూన్యత అని పిలిచే ఒక సాధువును కలిశాడు. అతడు డానిస్ అయినప్పటికీ 1916లో సాహిత్యానికి నోబెల్ బహుమతిని పొందిన కవి మరియు కళాకారుడు. రవీంద్రనాథ్ ఠాగూర్ భారతదేశానికి రావాలని ఆహ్వానించారు. ఠాగూర్ ఐరోపాను సందర్శించినప్పుడు శూన్యత యొక్క సాధారణమైన నిశ్చతలను మరియు ధ్యానం చేసే మానసిక స్థితిని గుర్తించాడు మరియు అతను భారతదేశాన్ని స్వాగతించే ప్రదేశాన్ని కనుగొంటాడని భావించాడు. భారతదేశంలో ఒకప్పుడు శూన్యత హిమాలయాలలో లామా గోవింద మరియు డాక్టర్ ఎవాన్స్ వెన్స్ వంటి పొరుగువారితో దాదాపు 5 దశాబ్దాలు మౌనంగా సన్యాసిగా జీవించింది. ఆ ప్రాంతంలో అతనికి తెలిసిన వారు కొన్నిసార్లు అతనిని కలవడానికి మరియు అతని ఉనికి అనుభవించడానికి పశ్చిమ దేశాల నుండి అన్వేషకులను పంపుతారు. జీవితంలో చివరిలో యునైటెడ్ స్టేట్స్ వెళ్ళమని కొంతమంది సందర్శకులు శూన్యతను ఆహ్వానించారు. అతను అన్వేషకులను సందర్శించడం మరియు ధ్యానంపై అనధికారిక స్పందనలు ఇవ్వడం ప్రారంభించాడు. అతను భారతదేశంలో ఉన్నప్పుడు రమణను సందర్శించడానికి చాలాసార్లు వెళ్ళాడు. 1936లో తన మొదటి సమావేశాన్ని వివరిస్తూ రమణ గురించి తన అనుభవాన్ని ఇలా రాశాడు. ఇంతకు మునుపెప్పుడు నేను ఇంత సమగ్రమైన స్వీయ ప్రకాశాన్ని ఏ మానవ రూపంలోనూ నిశ్శబ్దం యొక్క కాంతిని గురించి తెలుసుకోలేదు. అతనికి తెలియజేసేందుకు ఒకరు తినిపించారు. అతని మొదటి చూపులో అతని దర్శనంలో నాకు ఎటువంటి ఉత్సాహం లేదా విస్మయం, గంభీరత లేదా పారవ్యాసం కలగలేదు. కేవలం ప్రశాంతమైన గుర్తింపు, సంతోషకరమైన సంతృప్తి మరియు కృతజ్ఞతాభావం. అతని క్లుప్త ప్రసంగంలో 1940లో రమణ సందర్శన సమయంలో జరిగిన ప్రత్యేక సంభాషణ శూన్యత వివరించింది. శూన్యత నిశ్శబ్దంగా ధ్యానంలో కూర్చొని ఉండగా రమణ నుండి ఒక శక్తివంతమైన సందేశం అతనిపై ప్రత్యేకంగా మళ్లించబడిందని తెలుసుకున్నాడు. నిశ్శబ్దం నుండి అకస్మాత్తుగా వెలుగులోకి వచ్చింది మరియు ఆంగ్లంలో క్రింద టెలిపతిక్ సందేశం వచ్చింది. మేము ఎల్లప్పుడూ శూన్యత గురించి తెలుసుకుంటాం. ఆ అనుభవం అతనిపై ఎంతగానో ప్రభావం చూపిందంటే అతను శూన్యత అనే పేరును స్వీకరించి తన జీవితాంతం ఉపయోగించుకున్నాడు. ఆసక్తికరంగా రమణ బౌద్ధ పదం సూర్యతని ఉపయోగించాడు. ఇది కొన్నిసార్లు బౌద్ధ శూన్యత లేదా శూన్యత అని అనువదించబడుతుంది. బదులుగా అతని సొంత సాంస్కృతిక సాంప్రదాయానికి దగ్గరగా ఉంటుంది. శూన్యత దృగ్విషయం యొక్క భ్రాంతి లేదా అసంబద్ధ స్వభావాన్ని కూడా సూచిస్తుంది. అంతిమ వాస్తవికత గురించి మనం ఎల్లప్పుడూ తెలుసుకోవాలనే ఆలోచన చాలా యోగ సాంప్రదాయాలలో ఒక అసాధారణ అభిప్రాయం. ఈ అంతర్లీన వాస్తవికత గురించి తెలుసుకోవడానికి నిశ్శబ్దం, దృష్టి కేంద్రీకరించబడిన అవగాహన మరియు దృగ్విషయ శాస్త్రవేత్త యొక్క భాషలో ఒకరు అనేక ఆలోచనలు మరియు ముద్రలను బ్రాకెట్ చేసే ప్రక్రియ అవసరం. దశాబ్దాలుగా తనను ప్రభావితం చేసే శక్తివంతమైన మానసిక ముద్రను సృష్టించడం ద్వారా రమణ ఈ వాస్తవానికి శూన్యతకు నొక్కి చెప్పాడు.
రమణ యొక్క ఉనికి యొక్క శక్తి సందర్శకులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది మరియు వారి జీవిత గమనాన్ని క్షణంలో మార్చగలదు. రమణ ప్రజల కళ్ళల్లోకి తీక్షణంగా చూడడం ద్వారా కళలలో కూడా ప్రారంభించాడు మరియు అతను కొన్నిసార్లు ప్రజలను సందర్శించడానికి సూక్ష్మ శరీరంలో ప్రయాణించేవాడు. అతను వందల మైళ్ళ దూరంలో ఉన్న శిష్యుడికి ప్రకాశవంతమైన వ్యక్తిగా కనిపిస్తాడు మరియు ఆ వ్యక్తి తన రూపాన్ని ఆ రూపంలో గుర్తిస్తాడు. ఒకరు మేల్కొనే జీవితం మరియు ఒకరి కలల జీవితం రెండూ అవగాహన యొక్క విభిన్న లక్షణాలలో కూడిన ఒక రకమైన కళ అని అతను పేర్కొన్నాడు. అతను వాటిని డ్రీమ్ 1 మరియు డ్రీమ్ 2 అని పేర్కొన్నాడు. అందువల్ల అతను మేల్కొనే శిష్యుడికి మరియు కలలు కనే శిష్యుడికి కనిపించడం మధ్య పెద్ద వ్యత్యాసం చేయలేదు, ఎందుకంటే అతను ఉనికి యొక్క 2 రంగాలను కలలుగా భావించాడు. స్వీయ మరియు విశ్వం యొక్క ఏకత్వాన్ని గ్రహించగలిగే స్థితిలోకి ప్రవేశించే సాధనంగా శారీరక మరియు మానసిక స్థితిలో ఆనందాలను ఆస్వాదించడాన్ని రమణ సిఫారసు చేశాడు. తన చర్యల ఫలితాలతో ముడిపడి లేని వ్యక్తి తన పాత్రను పోషించే నటుడిలా ప్రపంచం జీవించగలడని అతను భావించాడు. అయితే అతను వేదికపై మాత్రమే నాటకం నటిస్తున్నాడని అతను గ్రహించాడు. ఆశ్రమంలోకి దొంగలు చొరబడినప్పుడు రమణ తన అటాచ్మెంట్ను ప్రదర్శించగలిగాడు మరియు శిష్యులకు మరియు సందర్శకులకు వారు కోరుకున్నది ఏదైనా కలిగి ఉండనివ్వమని అతను సలహా ఇచ్చాడు. దొంగల్లో ఒకరు కొట్టబడినప్పుడు కూడా అతను సంఘటన సమయంలో ప్రశాంతంగా ఉన్నాడు. కుటుంబాన్ని అమ్మే ఆశ్రమంలో నివసించడానికి వచ్చిన తన తల్లి మరణంతో అతను ఎలాంటి మనోధైర్యాన్ని ప్రదర్శించలేదు. రమణకు క్యాన్సర్ వచ్చింది మరియు అతన్ని కోల్పోవడం గురించి అతని భక్తులు ఆందోళన వ్యక్తం చేసినప్పుడు అతను నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఎక్కడికి వెళ్ళాలి, నేను ఎల్లప్పుడూ ఎక్కడ ఉంటానో అక్కడే ఉంటాను అని ప్రకటనతో స్పందించారు. ఇది జ్ఞానోదయం పొందిన ఋషి యొక్క ప్రకటన. జీవితం మరియు మరణం మధ్య సంఘర్షణ ఇకపై అనుభూతి చెందని వ్యక్తి. అతను ఏప్రిల్ 1950లో పద్మాసనంలో కూర్చొని మరణించాడు. అతని పెదవుల నుండి వచ్చిన చివరి పదం ఓం అనే పవిత్ర అక్షరం. ఫ్రెంచ్ ఫోటోగ్రాఫర్ కార్టియర్ బ్రెసన్ రమణ మరణానికి దగ్గర అవుతున్న సమయంలో రమణ ఆశ్రమాన్ని సందర్శించాడు. రమణ మరణించినప్పుడు పవిత్ర పర్వతం అరుణాచల మీద రాత్రి ఆకాశంలో కనిపించిన ఈ క్రింది ఖగోళ సంఘటనను అతను గమనించాడు. ఆకాశంలో మెల్లగా కదులుతూ అరుణాచల పర్వత శిఖరానికి చేరుకునే ముందు నేను ఎప్పుడూ చూడని విధంగా ప్రకాశవంతమైన తోకతో ఒక షూటింగ్ నక్షత్రం కనిపించింది. దాని వెనుక అదృశ్యమయ్యింది. వెంటనే మా వాచీలు చూసుకున్నాం. సమయం 8:47 అయింది. మాస్టారు ఆ ఖచ్చితమైన నిమిషంలో మహానిర్మాణం పొందారని తెలుసుకునేందుకు మేము ఆశ్రమానికి పరిగెత్తాము. ఈ అనుభవాన్ని కేవలం ఎంపిక చేసిన కొద్ది మంది మాత్రమే డాక్యుమెంట్ చేయలేదు. మద్రాసు నుండి ఈ ఉదయం వచ్చిన అన్ని ఇంగ్లీష్ మరియు తమిళ పేపర్లలో ఏప్రిల్ 14 రాత్రి 8:47 మద్రాస్ రాష్ట్రం మొత్తం మీద ఆకాశంలో కనిపించిన ఉల్క గురించి ప్రస్తావించాయి. వివిధ ప్రాంతాలలో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ప్రత్యక్ష సాక్షులు దాని విచిత్రమైన రూపాన్ని మరియు ప్రవర్తనను చూసి ఆశ్చర్యపోయారు. ఆరాధనగా పవిత్ర పర్వతాన్ని తరచుగా ప్రదక్షిణ చేసే రమణ రాత్రి ఆకాశంలో జ్వలించే కాంతిలా పర్వతం చుట్టూ తన చివరి ఆర్క్ చేస్తున్నట్లు అనిపించింది. కాబట్టి ఈ పాశ్చాత్య సాంప్రదాయాలలో భక్తి నేను అనే పదబంధం ద్వారా వ్యక్తీకరించబడిన దేవుని యొక్క అత్యంత పవిత్రమైన అంశం వైపు మళ్లించడం సముచితం. దేవుడు తనను తాను గుర్తించమని అడిగినప్పుడు మేషే ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఈ పదబంధాన్ని దేవుడు 2 సార్లు ఉపయోగించాడు. ఈ పాశ్చాత్య మతాలు భక్తి సాంప్రదాయాలుగా మరియు కొత్త ప్రవక్తలు, ద్యోతకాలు, గ్రంథాలు మరియు ఒక అవతారంతో సృష్టికర్త, న్యాయమూర్తి మరియు రక్షకునిగా భగవంతుని ఆచార ఆరాధనగా పరిణామం చెందినప్పుడు దైవిక జీవకి ప్రాధాన్యత తగ్గింది. ఏది ఏమైనప్పటికీ జ్ఞానయోగ వంటి అనేక తూర్పు యోగ సాంప్రదాయాలు ఈ దైవిక లక్షణంపై దృష్టి సారించడం కొనసాగించాయి. ఇది అన్ని జీవితాలలో ఉన్న దైవిక గుణంగా మరియు వారి ఆధ్యాత్మిక అన్వేషణకు ప్రధానమైంది. ఉండడం అనేది మానవులు సృష్టికర్త లేదా అంతిమ వాస్తవికతతో పంచుకునే విషయం. దైవిక అవగాహన యొక్క స్వచ్ఛమైన లక్షణాన్ని ప్రత్యక్షంగా గ్రహించడానికి మరియు పదార్థం, ఆలోచన మరియు ఇతర లక్షణాల నుండి స్వతంత్రంగా ఉండడం యొక్క సారాంశాన్ని కనుగొనే ఈ ప్రయత్నం రమణ ప్రోత్సహించిన విషయం. పాశ్చాత్య మతంలో మార్పులు వచ్చినప్పటికీ మోసే ఎడారిలో ప్రత్యక్షంగా ఉండడాన్ని ఎదుర్కొనేందుకు ప్రయత్నించే ఈ పద్ధతి పాశ్చాత్యులు తమ జడాయి మరియు క్రిస్టియన్ మూలాల కారణంగా ఒక మతపరమైన ఆచారంగా పరిగణించవచ్చు మరియు గౌరవించవచ్చు. భగవంతుని ప్రత్యక్షంగా ఎదుర్కొనే ప్రయత్నాలు మరియు ప్రతీకాత్మక లేదా ఆచార సంబంధానికి అతీతంగా వెళ్ళడం అసాధారణంగా ఆధ్యాత్మిక యొక్క ప్రధాన లక్ష్యాలు. లోతైన స్వీయ దైవిక రహస్యం, క్రీస్తు స్పృహ లేదా దేవుని సారాంశంగా సూచించబడిన
దాని స్వచ్ఛమైన రూపంలో ఉండడాన్ని ఎదుర్కోవడం యోగా యొక్క లక్ష్యం. మరియు ఈ పాశ్చాత్య మత సాంప్రదాయాల లక్ష్యాల నుండి అంత భిన్నంగా లేదు.